పెనుపల్లి మండలంలోని పరిధిలోని జెడ్పీఎస్ఎస్ లింగంగౌడ్ కాంప్లెక్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న సిఆర్పి శీలం గోపాలకృష్ణ జూన్ 2025 నుంచి విధుల్లో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేతనాలు లేక కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 కుమార్తెలతో కుటుంబం పోషించుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్లే నాకు రావాల్సిన వేతనం ఆగింది. ఖమ్మం డిఈఓ ఆఫీస్కు వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ పనిచేసే సిబ్బంది హైదరాబాద్ స్టేట్ ఆఫీస్కు వెళ్లి నీ పేరోల్ ఐడిని అప్రూవల్ చేయించుకోమని చెప్పారు. వారు చెప్పినట్టే హైదరాబాద్ స్టేట్ ఆఫీస్కి వెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని కలవడం జరిగింది. రాష్ట్ర ఎస్పీడీ ఆఫీస్లో మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నా పేరోల్ ఐడిని అప్రూవల్ చేయించి జూన్ 2025 నుండి రావాల్సిన వేతనం ఇప్పించగలరు అని ఆయన తెలిపారు అని స్టార్ 9 న్యూస్ ముందు వాపోయారు. మన ముందరికి సిఆర్పి అనే కాంట్రాక్ట్ వ్యక్తి జీతం లేక ఆయన విధుల్లో చేరిన కాడి నుంచి జీతం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారనే ఆవేదనతో మన స్టూడియోకి వచ్చారు. వారి యొక్క బాధ ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇప్పుడు మీకు ఏంటి సార్ ఇబ్బంది ఏముంది? జీతం రాని కారణాలు ఏంటి? నాకు 1 సంవత్సరం నుంచి జీతం రావట్లేదండి. నేను అయితే అప్పటి నుంచి జీతం రావట్లేదని నేను అడిగినప్పుడు కాంప్లెక్స్ హెచ్ఎం గారు ఏమో ఎంఈఓ గారితో మీరు చెప్పారు. ఎంఈఓ గారు ఏమన్నారంటే ఇక్కడ మన దగ్గర ఏమీ లేదు, జిల్లా డిఓ ఆఫీస్లో అడగాలని చెప్పడం జరిగింది. కానీ అక్కడ నుంచి చూసినట్లయితే నేను నా భార్య కలిసి అక్కడ జిల్లా విద్యాశాఖ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరిని అడిగిన ఆఫీసుల సిబ్బందిని మా చేతుల్లో ఏం లేదు, మీరు స్టేట్ ఆఫీస్కి వెళ్ళి కలవాలని చెప్పడం జరిగింది. స్టేట్ ఆఫీస్కి వెళ్తేనేమో మీ పని చేస్తున్నారు కానీ ఏమాత్రం కూడా మా పని ఏం జరిగినట్టు అనిపించలేదు, మాకు జీతం కూడా ఏం రాలేదు. అయితే ఇక్కడ చూసినట్లయితే నాకు ఏమనిపించిందంటే మండల విద్యాశాఖ ఆఫీస్ నుంచి అసలు నా రిపోర్ట్ పైకి పోయిందా పోలేదా. కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన పాణెం ప్రకాష్ గారు సీసీగా పనిచేస్తారు. వారి నిర్లక్ష్యం వల్లనే ఇన్ని రోజులు నాకు జీతం రాకోకుండా అయింది. ఆ పేరోల్ ఐడి స్టేట్లో అప్రూవల్ అయితేనే జీతం ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఎంఈఓ గారిని అడగగా నీ రిపోర్టు డిఓ ఆఫీస్ పంపించమని చెప్పారు. డిఓ గారి దగ్గరికి 4-5 సార్లు తిరగగా డిఓ మేడం గారు అదిగో ఒక సిబ్బంది డిఓ మేడం గారి దగ్గరికి 17వ తారీఖు అక్కడ రిపోర్ట్ పంపించడంతో మేడం గారు డిఓ ఆఫీస్ నుంచి స్టేట్ ఆఫీస్ పంపించారు. స్టేట్ ఆఫీస్లో కలిసినప్పుడు మీ పని అయిపోతుంది వెళ్ళిపోండి అని అన్నారు. ఎందుకు వచ్చారని కూడా మమ్మల్ని అక్కడ ఆఫీసులో అనటం జరిగింది. ఇట్లా జీతం రావట్లేదయ్యా, మేము వచ్చినామని చెప్పినప్పుడు మీరు రావాల్సిన ఆఫీస్ వాళ్ళ పని ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారని చెప్పడం జరిగింది. కానీ ఆఫీస్ వాళ్ళు చేయవలసిన పని నేను ఇటు విధులు నిర్వహించుకుంటూ 2025 జూన్ నుంచి నేను నా సిఆర్పి విధులు నిర్వహించుకుంటూ అదిగో ఆఫీసుల చుట్టూ నా జీతం కోసం తిరగాల్సి వచ్చింది. అది నా డ్యూటీని మెచ్చుకొని గౌరవ కలెక్టర్ గారు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు అయినట్టు అనుదీప్ గారు అదిగో 2 సార్లు మా పెనుపల్లి మండలం లింగోడ కాంప్లెక్స్ని అప్రిషియేట్ చేయటం జరిగింది, ప్రశంసించారు. మా యొక్క విధులు మా కాంప్లెక్స్ హెచ్ఎం గారిని, మా ఎంఈఓ గారిని, మా యొక్క పెనుపల్లి మండలాన్ని 2 సార్లు కలెక్టర్ గారు అప్రిషియేట్ చేయడం జరిగింది. వారితో పాటు డిఓ గారు ఉండటం జరిగిందనమాట. కానీ నాకు మాత్రం వేతనం రాలేదని నా యొక్క ఆవేదనని స్టార్ 9 న్యూస్ వారికి తెలియపరచుకుంటున్నాను. నా మీద దయ ఉంచి అందరూ కూడా అధికారులు గొప్ప మనసుతో